సార్ అసలు ఈరోజు పొద్దున్నే లేవగానే చూసిన ఫస్ట్ వార్త జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టుకి వెళ్ళారు. అసలు ఆయన హైకోర్టుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఆయన హైకోర్టుకి వెళ్ళేంతగా ఏం జరిగింది? అంటే ఇది జూనియర్ ఎన్టీఆర్ ఒక సెలబ్రిటీ కోర్టుకెళ్లారనే వార్త అయితే సెన్సేషనల్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా విషయాల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అవును. వాళ్ళ చుట్టూ కూడా ఒక కోటరే ఉంటుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన అసలు ఎక్కువగా కాంట్రవర్సీకి రారు. లీగల్ కోటరీ అనేది ఉంటుంది. ఆయన ఏ విషయంలో అయినా ఆశ చూసి అడిగేస్తుంటారు. ఓకే. అట్లాంటిది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఆయన ఒక విషయం పైన కోర్టుకు వెళ్ళడం జరిగింది. అది ఒక స్థలం విషయంలో. స్థలం విషయం 2003లో అతను కొనుగోలు చేసినటువంటి ఒక స్థలం విషయంలో అతను దారుణంగా మోసపోయాడని చెప్పేసి తనకి ఇప్పుడు తెలిసింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఆ స్థలానికి సంబంధించినటువంటి వివాదం అనేది ఒక కొలిక్కి రావడం అనేది జరుగుతుంది అనమాట. 2003లో సుంకు గీత అని చెప్పేసి ఒక లేడీ దగ్గర రోడ్ నెంబర్ 75లో 680 గజాల స్థలాన్ని అతను కొనుగోలు చేశాడు. ఓకే. కొనుగోలు చేస్తున్న సమయంలో అతనికి తెలిసింది ఏంటంటే ఈ స్థలం పైన చెన్నైలో ఉన్నటువంటి ఒక బ్యాంకు పైన రుణం ఉంది, లోన్ తీసుకున్నారని చెప్తే ఆ లోన్ ఇతను క్లియర్ చేసి ఆ స్థలానికి సంబంధించిన బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేసి అతను కట్టడం జరిగింది. కొనేసుకున్నాడు స్థలాన్ని. ఎన్టీఆర్ కొనేసుకున్నాడు. తర్వాత అతనికి తరచూ కొన్ని బ్యాంకుల నుంచి కాల్స్ రావటము, దీనిపైన లోన్స్ ఉన్నాయని చెప్పేసి దీన్ని క్లియర్ చేయాలని చెప్పి కాల్స్ రావడంతో 2019లో పోలీస్ కేసు అయింది. అతనికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆ బ్యాంకులకు సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు 5-6 బ్యాంకుల్లో ఈ ల్యాండ్ సంబంధించిన నకిలీ పత్రాలని సమర్పించి ల్యాండ్ పైన 2009లోనే దాదాపు 5-6 బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్నారని చెప్పేసి ఆ రుణాలను క్లియర్ చేయకపోవడంతో వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే వాళ్ళ కోర్టు ఏంటంటే వాళ్ళకి బ్యాంక్ హక్కు కల్పిస్తూ తీర్పిచ్చిందని చెప్పేసి ఎన్టీఆర్కి తెలిసి తను దారుణంగా మోసపోయాయని చెప్పేసి నాకు న్యాయం చేయాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి హీరింగ్ June 6న మేము వాదనలు వింటామని చెప్పేసి June 6కి తెలంగాణ కోర్టు అయితే తెలపడం జరిగింది. కేసును టేక్ఓవర్ చేసింది. సో ఈ సిచ్యువేషన్లో చూసుకుంటే 2003లో అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం కొన్న ల్యాండ్కి ఇప్పుడు వివాదం క్రియేట్ అయింది. అతను సొంతంగా ఫీల్ అవుతున్నటువంటి ఏదైతే ఆస్తి ఉందో అది నిధి కాదని ఒకసారి తెలిసేసరికి ఎవరికైనా షాక్లో ఉంటారనమాట. అది కాకుండా 2003లో అంటే అతను బాగా రైజింగ్లో ఉన్న టైము. ఆ టైంలోనే ప్రాపర్టీస్ అన్ని కొనుగోలు చేశారు. సామాన్యులు కూడా ఒక ప్రాపర్టీని కొనేటప్పుడు 1-4 సార్లు టైటిల్ క్లియర్ ఉందా లేదని చెక్ చేసుకుంటూ ఉంటారు. లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటూ ఉంటారు. అట్లాంటిది ఎన్టీఆర్ ఇట్లాంటి పని చేయలేదా? ఒకవేళ చేసి ఉంటే ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? లేకపోతే ఎన్టీఆర్ తరపున ఆ స్థలాన్ని ఎవరు కొన్నారు? లీగల్ టీంతో ఎవరు మాట్లాడుకున్నారు? ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం చర్చకు వస్తుంది. ఇంత దారుణంగా మోసపోవాల్సిన పరిస్థితి ఎన్టీఆర్కే వచ్చిందంటే సామాన్య పరిస్థితి ఏంటి? హైదరాబాద్లో ఒక స్థలాన్ని కొనుగోలు చేయాలంటే నానా రకాలుగా దాన్ని దాదాపు లింక్ డాక్యుమెంట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చెక్ చేసుకుని దాదాపు 30-35 సంవత్సరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నీ కూడా పరిశీలించిన తర్వాతే ఏదైనా ఆస్తి సంబంధించి కొనుగోలు చేయటము, క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. అట్లాంటి తరుణంలో ఒక స్టార్ హీరోకి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే సామాన్యుల పరిస్థితి ఏంటనేది చాలా మంది భయపడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి వెలుగులోకి వచ్చిన ఇన్సిడెంట్ ఇదైతే వెలుగులోకి రాని ఇన్సిడెంట్లు ఎన్నున్నాయి. ప్లస్ కోర్టులు వెళ్తే కోర్టులో తక్షణమే న్యాయం జరుగుతుందా? అది ఎంతకాలం ప్రొలాంగ్ అవుతుంది? ఆ ఆస్తికి సంబంధించినటువంటి ఫ్రూట్స్ వాళ్ళు తినగలరా? ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు అనుభవించగలరా? ఏంటి పరిస్థితి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. ఎన్టీఆర్కి సంబంధించిన భారీ వివాదంలో ఎన్టీఆర్ ఉన్నాడు, లేకపోతే ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించారనే వార్తలు అయితే రావడం జరుగుతుంది. ఆ వార్తల్లో నిజాలైతే ఈ కేసు సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రస్తుతానికి ఇవి అనమాట. సో June 6 తర్వాత కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది అనేది మనం వేసి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది ఒక సివిల్ కేసు కాబట్టి సివిల్ కేసులో కోర్టు ఎంత దూకుడుగా వ్యవహరిస్తుంది, ఎంత త్వరగతిన న్యాయం చేస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు మనకి బ్యాంకులు కోర్టుకి వెళ్తే ఆస్తికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా ఆస్తులు సంబంధించి ఈ స్థలం బ్యాంకులకు చెందుతుందని చెప్పేసి కొంత తీర్పు ఇవ్వడం జరిగింది మా కింద స్థాయి కోర్టులు. అయితే ఇప్పుడు దీన్ని చీటింగ్ కేసుగా హైకోర్టులో ప్రొజెక్ట్ చేశారు కాబట్టి ఇది చీటింగ్ కిందకి వస్తుంది. కాబట్టి చీటింగ్ కేసుకి సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుంది, ఎన్టీఆర్కి న్యాయం జరుగుతుందా లేదా అనేది మటుకి మనం వేసి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.